నల్గొండ జిల్లా రాజకీయాలు కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పార్టీ అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. స్వాగత ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కైలాష్ ఫోటో పెట్టకపోవడం దుమారం రేపింది. సీఎం సభకు తనకు ఆహ్వానమే లేదంటున్న డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత సభకు హాజరై తీరుతా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ప్రకటించారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం పర్యటనకు డుమ్మా కొట్టే అవకాశం కనిపిస్తోంది. మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎంను నిలదీస్తారనే అనుమానంతో ఆయన అనుచరులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా రాజకీయాలు కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పార్టీ అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నల్గొండలో జరగబోయే సీఎం సభ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కలహాలు బయటకు వస్తున్నాయి. ఇటు స్వాగత ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షుడు కైలాష్ ఫోటో లేకపోవడం, అలాగే ఆహ్వానం లేకపోవడం, ఇదంతా ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివరాలేంటి? సో ప్రధానంగా జ్యోతి, నల్గొండ జిల్లాకు సీఎం టూర్ ఏదైతే ఉందో ఈ టూర్ మొత్తం కూడా ఆద్యంతం పూర్తిగా రసవత్తరంగానే కాకుండా గందరగోళానికి సైతం దారితీస్తుంది. ప్రధానంగా ప్రోటోకాల్ వివాదం కూడా తలెత్తిన నేపథ్యంలో ఐఎన్పిఆర్ ద్వారా జారీ చేసినటువంటి పత్రికా ప్రకటన ఏదైతుందో ఈ ప్రకటనలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం మొట్టమొదటిగా ఒక వివాదానికి దారితీయడంతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్న కైలాష్ నేతను సీఎం ప్రోగ్రామ్ కు ఆహ్వానించకపోవడం, అట్లాగే నల్గొండ టౌన్ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర కార్యక్రమాల్లో కానీ డీసీసీ ప్రెసిడెంట్ ఫోటో లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి చర్చకు దారితీస్తుంది. వీటితో పాటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ తో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డిని సభలో నిలదీసే పరిస్థితుల నేపథ్యంలో సొంత పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నల్గొండ జిల్లా రాజకీయాల్లో నెలకొంది. ప్రధానంగా ఎప్పుడైనా ముఖ్యమంత్రి పర్యటన జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను అరెస్ట్ చేయడం, వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని హౌస్ అరెస్ట్ చేయడం కామన్. కానీ తొలిసారిగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా నల్గొండ జిల్లాలో సీఎం పర్యటన మాత్రం పూర్తి స్థాయిలో ఒక గందరగోళానికి దారితీయడంతో పాటు పార్టీ అంతర్గత కుమ్మరాటలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చాయని చెప్పవచ్చు. దీనిపై పున్న కైలాష్ నేత ఇప్పటివరకు స్పందించినట్టు పరిస్థితి ఉండగా పూర్తి స్థాయిలో పున్న కైలాష్ నేతను విస్మరించడం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, ఫ్లెక్సీలో ఎక్కడైనా ఫోటో పెట్టకపోవడం కూడా ఒక ప్రధానమైన చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ నేపథ్యంలో అధికారుల తీరుపై కూడా అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు తాజాగా శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో కూడా లేకపోవడం ఏదైతుందో ఇది కూడా ప్రోటోకాల్ వివాదానికి కూడా దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చేయాలని భావించినప్పటికీ పూర్తి స్థాయిలో నెలకొన్న తాజా పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిని తెచ్చిపెట్టే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సమస్యలు ఏమీ లేకుండా సజావుగా సీఎం పర్యటన సభలు కొనసాగడానికి పోలీసులు ఎలా కసరత్తు చేస్తున్నారు? సో ప్రధానంగా దీనికి సంబంధించి సొంత పార్టీ కార్యకర్తల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవడం, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసే అనుమానాలు ఎవరిపైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం ఒక గందరగోళానికి నెలకొనగా పోలీసులు సీఎం సభను పటిష్టంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా అరెస్ట్ చేయడం అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు బీజేపీ నేతలను కూడా అనేక ప్లేసుల్లో కూడా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం అయితే నల్గొండ జిల్లాలో నెలకొంది. మొత్తంగా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి 13,500 కోట్ల రూపాయల భారీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టడానికి ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకున్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నేతల అరెస్టులు అయితే ప్రస్తుతం వాళ్ళకు తీవ్ర తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయని చెప్పి ప్రోగ్రాంను సజావుగా నిర్వహించడానికి పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఈ విషయంలో అంటే సొంత పార్టీ కార్యకర్తల అరెస్టుతో పాటుగా ప్రోటోకాల్ వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు ప్రోగ్రామ్ లో ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చేసే ప్రయత్నం చేసినప్పటికీ రేపటి నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు, అదేవిధంగా ప్రోటోకాల్ వివాదంపై శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కూడా దీనిపై ఏ రకంగా స్పందిస్తారో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.